ఈ ఘనత అంతా ఎన్టీ రామారావుదేనా? దీన్ని ఇంత సుందరీకరణంగా మహనీయుల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసి చేయడం చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇక సాఫ్ట్వేర్ కానీ డెవలప్ కానీ బాగా అయింది కదా. మరే మేము ట్యాంక్ బండి చెప్తాను మరి అర్థం అది వైట్ హౌస్ లెక్క లేదే. అది చూస్తేనే ఆమె కళ్ళలా కనబడతాడు కేసీఆర్. కాదు సెక్రటరేట్ బుద్ధ విగ్రహం పెట్టి ఆయన అంబేద్కర్ ఇంకేంది జెండా కూడా మస్తు హైట్ ఉన్నది లేదా తీసేసరే జెండా వేయింది వెనకకు పోయింది. వైట్ హౌస్ లెక్క లేదే. అమెరికన్ వైట్ హౌస్ నిజంగా ఎంత దాన్ని చూస్తే ఇప్పుడు మన దేవుని కాడ ప్రసాదం తింటే ఎంత తృప్తి అట్లా అవుతుంది. అది అంబేద్కర్ది అమరవీరుల స్తూపం 3 అది చూడవు ఎంత పెద్దగా చేసిన. పిల్లలు అప్పుడు దాన్ని ఒకసారి కింద పడితేనే అది రాందాన్ని తీసుకురా మళ్ళీ రష్యాను చైనా నుంచి తెప్పించి విమానంలో గజ ఈత గల తెప్పించి తీసింది. కింద వైర్లు కట్టారు దానికి. అప్పుడు మిషన్లతో తీసిరా. అప్పుడు నేను 7వ తరగతి చదువుతాను. అంతకుముందు గన్నుండే కదా బూర్ల రామకృష్ణారెడ్డి గన్నుండే సెక్రటరేట్ ఒక పెద్ద బిల్డింగ్ కొన్ని ఏళ్ళు అంటే అలా మళ్ళీ ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్ వైజ్ ఉండే. ఇప్పుడు అసెంబ్లీ ఇలానే ఉండే సెక్రటరేట్ అంటే అసెంబ్లీ సమావేశాలు అది అటు సైడ్. అంతస్తులు అది సెక్రటరేట్. ఇంకొక 5 ఏళ్ళు ఉంటే అయిపో కేసీఆర్ కొన్ని పనులు అయిపోయి ఉండనే ఎటు కాకుండా అయిపోయింది. భూస్వాములకు అవి ఇవ్వకుండా కట్టిన ఇళ్ళని మంచిది ఉండే. నాటువంటి నీ అటువంటి నాశనకాలం ప్రతి ఒక్క ఆర్ఎంపీ కానీ అధికారాలు ఉన్నాయి మొత్తం. ఇలా ప్రశాంతంగా ఉంది హైదరాబాద్ మన కోసం కదా. ప్రశాంతం అనేది మధ్యాహ్నం కంటే పొద్దున 8 గంటలకు సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు తప్పు ఉంటుంది. అయితే ఇది గవర్నమెంట్దేనా? అలా సెక్రటరీలో మొత్తం డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫీస్ ఉంటాయి కదా కింద సబ్ ఆకాశం కనబడుతుంది. బాగుంది కదా సీను. గాంధీ భవన్ అసెంబ్లీ ముందు ఉన్నాడు మరి మనవాడు ఐలాండ్ అసెంబ్లీ నేనే ఉండమన్నారు కదా. ఎక్కడ అసెంబ్లీ ముందు ఉన్నాను. ఇదే కదా అసెంబ్లీ.